హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు ఉదయ వ్లాగ్స్. ఎవ్రీ టైం ఇంట్లో చికెన్ పికిల్ చేస్తూ ఉంటానన్నమాట. చాలా బాగా వస్తుంది టేస్ట్. సో అలాగే ఈసారి కూడా 1 కేజీ చికెన్ తీసుకొచ్చి నీట్గా వాష్ చేసి ఉప్పు పసుపు వేసి కలిపి పక్కన పెట్టుకున్నాను. ఆ తర్వాత ఒక మందపాటి గిన్నె తీసుకొని అందులో చికెన్ వేసి వాటర్ అంతా డ్రై అయిపోయే వరకు కుక్ చేసుకోవాలి. ఈ లోపల గ్యాప్లో మనం మసాలాకి పెట్టుకోవచ్చు అనమాట. ప్యాన్ పెట్టుకొని మసాలా ఫ్రై చేసుకోవాలి. దానికోసం ధనియాలు, జీలకర్ర, ఆవాలు, మెంతులు, ఇలాచి, లవంగాలు, ఇంకా దాల్చిన చెక్క ఇవి ఉంటే సరిపోతుంది. ఎక్స్ట్రా ఏం వేసుకొని అవసరం లేదు. ఇవి కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ బట్టి పక్కన పెట్టుకోవాలి. తర్వాత కొంచెం ఆయిల్ తీసుకొని, ఎక్కువ కాదండి, ఒక 1/2 కేజీ లేదా ఒక 350 గ్రామ్స్ ఆయిల్ తీసుకొని ఇలా చికెన్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత అదే ఆయిల్లో ఒక 50 గ్రామ్స్ లేదా 100 గ్రామ్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని అది కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగా పెట్టుకున్నాం కదా మనం మసాలా, ఆ మసాలా కూడా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత చికెన్ పీసెస్ కూడా యాడ్ చేసుకోవాలి. ఫైనల్గా ఉప్పు కారం వేసుకోవడమే అనమాట. క్వాంటిటీస్ ఎవరికైనా కావాలి అంటే పింగ్ చేయండి, నేనైతే కమెంట్ చేస్తాను. సో చాలా బాగుంటుంది టేస్ట్. ఇలా కొంచెం చల్లారిన తర్వాత కేజీకి ఒక 6 నిమ్మకాయలు రసం తీసి మిక్స్ చేసి పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత కలుపుకోవాలన్నమాట. నిమ్మరసం బాగా కలుపుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవడమే. 1 మంత్ 2 మంత్స్ కూడా వస్తుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చికెన్ ఫ్రై తింటే ఏ ఫీల్ అయితే ఉంటుందో సేమ్ అదే ఫీల్ ఉంటుందన్నమాట. దోశలోకి ఇంకా దేంట్లోకైనా తినొచ్చు.